పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. మీకు ఈరోజు ఈ వీడియోలో మొత్తం మీకు 6 గేదెలను చూపిస్తాను. అందులో 3 చూటి గేదెలు, 3 డెలివరీ అయినటువంటి గేదెలు. అన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి. అన్నీ ఒకే షెడ్యూల్లో ఉన్నాయండి. మీకు చూపిస్తాను. ప్రతి ఒక్క అంశం కూడా మీకు తెలియజేస్తాను. చాలా వరకు చాలామందిని నేను రావద్దని చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలా అధికంగా ఫోన్స్ వస్తున్నాయి. అందులో రేట్లు చాలా హెవీగా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో రేట్లు ఎలా ఉన్నాయి, ఏ గేదె ఎంత కెపాసిటీ, ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అనేది ప్రతి ఒక్క అంశం కూడా మీకు తెలియజేస్తాను. వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు మొత్తం వివరాలు తెలియజేస్తాను. చూసుకోవచ్చు. ఈ 6 గేదెలలో ఒక గేదె మిల్కింగ్ తీసే వీడియో ఉంది, పాలు తీసే వీడియో ఉంది. నేను చెప్పాను కదా, ఉదయం 6 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు వస్తా అని చెప్పేది. ఇది మొత్తం వీడియో తీయడం జరిగింది. చూపిస్తాను చూడండి. అలాగే రేటు వివరాలు కూడా అన్నీ కూడా తెలియజేస్తాను. చూసుకోవచ్చు. 1,10,000 పాలన గోల్ చెప్పడం వాడు చెప్పిండు. నేను 4,000 ఇది అని తెచ్చిన 4-5 అయితే ఇస్తుంటావు. చెప్పగేది ఈయన లేదు కదా, ఈయన నుండి మనం ఎట్లా చెప్తాం. ఇది 1,20,000 1,20,000 పడ్డా. 2 అయితే పడ్డా. ఇది 3 అవుతా. అది 2 రూపాయి రింగ్, రూపాయి రింగ్, రూపాయలు ఫుల్ రింగ్. ఇదినా, ఇది బండినా, ఇది సూడిదేనా, తొలి పడ్డా. ఇది 2 అవుతా. ఇంకా 20 లాగాల. దీని అని చెప్తాను అన్న భద్ర. 5 లీటర్లు గ్యారెంటీ తమ్ముడు. దీనికి ఏంది 5 రూములా? చిన్న పిండి మారింది. తిరుగు 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 తిరుగు. ఇది ఈయన ఏంటో లేదన్నా. ఇది అది పాలు పడి 7 రోజులు అయింది. పాలు అయ్యి ఈయన అంటే 8 రోజులు 9 రోజులు అయింది. పాలు అయ్యి 7 రోజులు అయింది. ధర అని చెప్తున్నా. అదే ఇది 1,10,000. ఇది పాలు పొద్దున 6, సాయంత్రం 5. 5:30 6. 5:30 6. పిండుకొని తీసుకోబో, నువ్వే కూర్చోని. ఈ 2 తోళ్ళు అయ్యా. ఇప్పుడైతే ఈ తొలి గేదె ఉంది కదా, ఇది ఉదయం తీసినటువంటి వీడియో. ఇప్పుడు మళ్ళీ వీడియో కోసం మళ్ళీ సాయంత్రం వచ్చానండి. పాలు చూద్దాం ఎలా ఉన్నాయి దీని దగ్గర. ఉదయం 6 లీటర్లు అని చెప్పారు కదా, ఇప్పుడు సాయంత్రం ఎన్ని లీటర్లు ఉంటాయో చూద్దామనేసి నేను అదే పనిగా వచ్చాను. ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు వీడియోను. మీరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అప్పుడే మీకు పాలు ఎన్ని తీస్తుంది ఎన్ని అనేది క్లారిటీ వస్తుంది. బకెట్ చూపిస్తాను చూడండి. ఏం లేదు బకెట్లో. పాలు 2 చేతులతో 2 రూములు పెట్టుకొని కింద పెట్టేసుకొని దుంపుతుంది. చూసుకోవచ్చు. దారాలు చూసుకోవచ్చు అండి. దారాలు మాత్రం చాలా బాగున్నాయి. పెద్ద దార చూడండి. దార బాగా పెద్ద దార, లావు దార. బొగ్గనే దార ఉండి 2 నిమిషాలు మొత్తం దొరికేసి. పొద్దున్న నిండు మా పాలు. పొద్దున 5:30. ఈయన బుద్ధుడు 10 రోజులు అయిందా?
సాయంత్రం కాదండి 12 రోజులు 10 రోజులు పాలయ్యి 7 రోజులు అనుకో ఇంత తిరిగే తిరుగుతాయి పాలు కూడా దారి మంచి దారి. మస్తానన్నా సుబ్రాయుడు చిన్నపట్ట బడివో నువ్వు తన డైరెక్ట్ లోపల రా. క్వాలిటీ విషయానికి వచ్చేస్తే అన్ని విధాలుగా బాగుందండి. 4 రొమ్ములు దారాలు తీసుకోవచ్చు. పాలైతే మంచిగా ఇస్తుంది. గేదె డెలివరీ 12 రోజులైంది. దారాలు చూపిస్తున్నారు కదా, చూసుకోవచ్చు. అన్నీ 4 దారాలు చూపిస్తాను. అలాగే లాస్ట్లో పాలు కూడా చూపిస్తాను. చాలామంది వస్తున్నారు, నేను చాలా వరకు రావద్దు అని అవాయిడ్ చేస్తున్నా. ఎందుకంటే రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇదే వచ్చిన తర్వాత మీకు పాపం ఎక్కడి నుంచి వస్తారు, రేట్లు తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అన్నీ చూసి లాస్ట్కి ఇబ్బంది పడిపోతున్నారు. 45 అన్న చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయని చాలా మంది 2-3 వచ్చి నెక్కెళ్ళారు. పాలు మెత్తగానే చెప్తున్నా, అందుకోసమే చెప్తున్నా, కొంచెం రేట్లు అవన్నీ చూసుకొని మీకు సరిపోతాయంటే రండి. ఎండాకాలం సీజన్ అయితే ఎక్కువగానే ఉన్నాయి రేట్లు. చూడండి గేదె క్వాలిటీ ఎలా ఉందో. రైతు అయితే మనకి ఇది 2వ ఈత అని చెప్పారు. నా అంచనా ప్రకారం 3వ ఈత ఉంటుందేమో అనుకుంటున్నా, కానీ లేదయ్యా 2వ ఈత అయ్యా, మీకు డెలివరీ ఎదురుగా అలా కనపడుతుంది గేదె అని చెప్తున్నారు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే పాలు చూసి తీసుకెళ్ళవచ్చు. ఇటువంటి గేదెలు జాడుంది, హైట్ ఉంది, బాగుంది. డెలివరీ ఉంది కాబట్టి కొంచెం అలా ఉంది తప్ప గేదె అయితే మంచి క్వాలిటీ గేదె. ఎండాకాలం సీజన్ పాలు బాగా ఇస్తుంది. 2 ఈతలు మేపుకునే ఇబ్బంది ఏం లేదు అనుకున్న వారికి పెయ్యి దూడండి. దూడ కూడా పెయ్యి దూడ. 2 ఈతలు 3 ఈతలు మేపుకునే దూడ మిగులుతుంది అనుకున్న వారికి ఇబ్బంది ఏం లేదు. క్వాలిటీ విషయానికి అయితే మంచిగా ఉంది. మీకు పాలు చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా తీయడం జరిగింది. చాలామంది ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి అధికంగా ఫోన్ చేస్తున్నారు. అన్న మీ దగ్గర గేదెలు ఉన్నాయన్న చెప్పండి అన్న అని అడుగుతున్నారు. గేదెలు నా సొంత గేదెలు ఏం కావండి, మనది ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మాత్రమే. మీరు వచ్చారంటే తిప్పి చూపిస్తాను. ఎక్కువగా తెలంగాణ నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. అలాగే నంద్యాల, కర్నూలు నుంచి ఎక్కువగా వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. మంచి క్వాలిటీ బాగుందని చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా సరే దూరం చూస్తున్నారు కాబట్టి 1-2 సార్లు పాలు చెక్ చేసుకోండి. అన్ని విధాలుగా జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాతనే కొనండి. ఎందుకంటే చాలా దూరం చూస్తున్నారు. ఒకవేళ మీకు ఏదైనా గ్యారెంటీలు ఇచ్చినా మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా చాలా కష్టం అవుతుంది. ఇక్కడ పాలకి ఎవరు గ్యారెంటీ ఇవ్వడం లేదు, అది కూడా గమనించుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, మా గేదెలు 16 లీటర్లు ఇస్తాయి, 18 లీటర్లు ఇస్తాయి అని నమ్మే మాటలు నమ్మకండి. చెప్పే మాటలు మీరు దగ్గర కూర్చొని చూసుకోండి. ఏ గేదెనా సరే, ఇంత క్వాలిటీ గేదెనా సరే, రోజుకు 12 లీటర్లు 6-12 లీటర్లు అంటే ఓకే. సాయంత్రం ఒక 1/2 లీటర్ తగ్గిన ఓకే, మన అంతే తప్ప ఎక్కువ పాలిస్తాయని చెప్పి మీకు ఇక్కడ వచ్చిన తర్వాత మేము చూపించి ఏదంటే అది ఎత్తి పంపించే రకం కాదండి. మీరు రండి, చూసుకోండి, మీకు అన్ని విధాలుగా నచ్చితేనే తీసుకెళ్ళండి. ఇక్కడ వచ్చే గ్యారంటీ ఏదంటే గుడ్ల మాయకు అలాగే రొమ్ము ఏదైనా ఫెయిల్ అయినా సరే ఆ 2కి మాత్రం గ్యారంటీ ఇస్తారు. అంతే తప్ప పాల గ్యారంటీ ఇవ్వరు. ఎందుకంటే మనం తీసుకెళ్ళిన తర్వాత పాలు పెరగవచ్చు, తగ్గవచ్చు. పాలకు గ్యారంటీ ఇవ్వడం లేదు. కాకపోతే 3 పూట్లని ఇక్కడ ఉండి చెక్ చేసుకుంటున్నారు. అదొకటి చూసుకోండి. క్వాలిటీ అయితే మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి. గేదెలు అయితే మాకు దొరుకుతున్నాయి కానీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఏరియాల్లో గేదెలు అయితే అసలు దొరకడం లేదు. మా ఏరియాలో గేదెలు దొరుకుతున్నాయి, రేట్లు ఎక్కువగా ఉన్నాయి.
మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అన్న. కడప జిల్లా బద్వేల్. ట్రాన్స్పోర్ట్ అయితే ఎవరెవరు అందరూ మనం వన్ వెహికల్గా ఏదైనా బాడీ వెహికల్ పెట్టుకొని తీసుకెళ్లాల్సిందే. ట్రాన్స్పోర్ట్ ఎవరు. దారులు మాత్రం చాలా బాగున్నాయి. మంచి పొదుగు, మంచి క్వాలిటీ. ఈ విధంగా పాలు చెక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. నేను మార్నింగ్ వచ్చేసి 6 వీడియోలు అయితే తీసుకున్నాను. సరే 6 లీటర్లు 5.5 లీటర్లు పాలు ఇస్తుందని చెప్పారు కదా, అన్ని లీటర్ పాలు ఇస్తుందా ఇవ్వదా అనే డౌట్ వచ్చి నేను మళ్ళీ సాయంత్రం వచ్చి వీడియో తీస్తున్నా. పాలైతే మంచిగా ఇస్తుంది. రొమ్ము దూడకమ్మా. ముందు పక్క ఉండేది. నేను వస్తానుండు, అటకాలి నేను వస్తానుండు. మంచిగా గేదె జాడు ఉంది, అన్ని విధాలుగా బాగుంది, చాలా బాగుంది గేదె. పాలు కూడా మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి. ఇది ఉదయం 6 లీటర్లు, సాయంత్రం 5.5 లీటర్ల చొప్పున పాలిస్తుంది. మీకు కావాలంటే 2 రోజులు 2 పూట్లైనా పాలు, ఎందుకంటే ఎక్కువ ధర పెట్టి తీసుకెళ్తున్నారు కాబట్టి 2 పూట్ల పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళండి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్. దీన్ని ధర విషయానికి వచ్చేసి ఈ గేదె ధర 1,45,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ కాదు, మనం బేరమార్ రేట్ తగ్గించుకోవచ్చు. క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది. ఎక్కువ బార్కానింగ్ ఉండదండి, లైట్ బార్కానింగ్ ఉంటుంది. పాలు చూపిస్తాను చూడండి. ఇది 10 లీటర్ల బకెట్ అండి. 10 లీటర్లు 10 కేజీలు అంటారు. 10 లీటర్ల బకెట్ చూపిస్తాను చూడండి. 10 అనేది అది 10 కేజీల బకెట్. ఈ 10 కేజీల బకెట్లకి ఎన్ని పాలు ఉన్నాయో చూపిస్తాను చూడండి. దగ్గర ఫుల్ పైకలు వచ్చేసినాయి. బురుగు తీసేస్తే కూడా 5.5 లీటర్ల పాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, నమ్మకంగా చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.